జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాల కేంద్రాలు, విక్రయదారుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ నమూనాలను సేకరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున పాలు విక్రయించే కేంద్రాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సేకరించిన శాంపిల్స్ను నాణ్యత పరీక్షల నిమిత్తం హైదరాబాద్ నాచారంలోని ల్యాబ్కు పంపిస్తున్నట్టు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పాలకు సంబంధించినటువంటి తయారీ కేంద్రాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం దెందులూరు నియోజకవర్గం జానంపేటలో ఉన్నాం. ఇక్కడ చిల్లింగ్ పాయింట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే పాలు రైతుల నుండి సేకరించి ఇక్కడ సెంటర్కి తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూలింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా అంటే పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుండి రైతుల నుండి సేకరించిన పాలన్నీ కూడా ఇక్కడికి వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ కూడా రైతుల నుండి వచ్చేటప్పుడు ఏమైనా కల్తీ జరుగుతుందా, లేకపోతే రైతులు ఏ విధంగా పాలకు సంబంధించి సప్లై చేస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి కేంద్రీకరించారనే చెప్పుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు. శాంపిల్స్ తీశారు. ఆ శాంపిల్స్తో పాటుగా మీరు చూస్తే కనుక ఇక్కడ పాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ స్ట్రిప్స్ పెట్టడం జరిగింది. అంటే గతంలో ఈ కోవిడ్ కానీ లేకపోతే షుగర్ టెస్ట్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఇక్కడ స్ట్రిప్స్ పెట్టడం జరిగింది. రకరకాల రంగులు వస్తున్నాయి. అసలు ఇది ఏంటనేది అసిస్టెంట్ కంట్రోల్ గారిని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి ఈ రంగులు ఏంటి సార్? సార్ ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ఈ స్పాట్ టెస్టులు చేస్తున్నాం. ఈ స్పాట్ టెస్టులో ఆ ఇండికేటర్స్ ఉంటాయి. ఏదన్నా తేడా వస్తే కనుక ఆ ఇండికేటర్స్లో ఆ రంగులను బట్టి ఇప్పుడు ఎలా షుగర్ కనుక టెస్ట్ చేసుకుంటే మనకి ఎలా పూర్వం షుగర్ టెస్ట్కి స్ట్రిప్స్ ఉండేవి కదా, అలాగే ప్రెగ్నెన్సీ స్ట్రిప్ టెస్ట్ పెడితే ఆ యాంటీజెన్ ఉంటుంది. దాంట్లో పెట్టినప్పుడు ఆ కలర్ చేంజ్ వస్తే ఆ కలర్ని బట్టి దాంట్లో ఎంత శాతం కల్తీ జరిగింది ఏంటి అనేది, కల్తీ జరగకపోతే ఎలా ఉంటుందని గుర్తిస్తాం. అంటే ఇది స్పాట్ టెస్ట్లేనండి. దీని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ శాంపిల్ లిఫ్ట్ చేస్తాం. ఏదైనా తేడా వస్తే శాంపిల్ లిఫ్ట్ చేసి పూర్తి స్థాయిలో దాన్ని విశ్లేషణ కొరకు పంపిస్తాం. సార్ ఏంటి మనకి ల్యాబ్ ఎక్కడుంది సార్? ఈ టెస్ట్లు ఇవన్నీ చేసి స్పాట్ టెస్ట్ ఓకే, ల్యాబ్ టెస్ట్ రావాలంటే అసలు ల్యాబ్ ఎక్కడుంది? స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం ఉందండి. త్వరలో విశాఖపట్నం ఒకటి, తిరుపతి ఒకటి, మూడు వస్తున్నాయి. అంటే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అంటారు సార్? అంటే తెలంగాణలో ఉంది? లేదు, విశాఖపట్నం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. త్వరలో 3-4 నెలలు అయిపోద్దని మా పై అధికారులు తెలుస్తుంది. సరే, ఏలూరు కార్పొరేషన్లో కూడా రోడ్ల మీద పెట్టి పాలు అమ్మేస్తున్నారు. కనీసం వాళ్ళకి ఎటువంటి అనుమతులు కానీ ఏమి ఉండవు. అటువంటి వారి మీద ఏమైనా దృష్టి కేంద్రీకరిస్తున్నారు? ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంటి అనేది? సార్ చాలా వరకు శాంపిల్స్ వాటిలో కూడా తీస్తున్నామండి. ఇంకా ఏదన్నా అనుమానంగా ఉంటే ఎవరన్నా మాకు కంప్లైంట్ ఇస్తే వాటి మీద కూడా తీస్తున్నాం. సార్ మామూలుగా పాలు తెల్లగా ఉంటాయి. మీరు చెప్పినట్టు రంగులు అంటే ఏ రంగు వస్తే ఎంత ప్రమాద స్థాయి ఉంటుంది, ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేస్తారు? ఆరెంజ్ వస్తే ఏంటి అంటే దాంట్లో కలిపే దాన్ని బట్టి యూరియా ఒకటి, స్టార్చ్ ఒకటి, న్యూట్రలైజర్స్ ఒకటి, సుక్రోజ్ ఒకటి, సాల్ట్, మాల్టోడెక్షన్ అనే పదార్థాలు కలిపితే కనుక అవి కల్తీ పాలు. వాటికి మేము వెంటనే ఇది తీసుకుంటాం. పాలల్లో ఏం కలిపారు అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చా సార్? ఈ దానికోసమేనండి స్పాట్ టెస్ట్ వాటి కోసమే. ఎన్ని రోజులు జరుగుతాయి సార్ ఈ తనిఖీలు? కంటిన్యూస్గా ఉంటుందండి. విస్తృతమైన తనిఖీలు చేస్తూనే ఉంటాం. ఓకే, మనం చూస్తున్న ఇక్కడ సంబంధించినంత వరకు పాలకు సంబంధించి శాంపుల్స్ తీశారు, స్పాట్ టెస్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి స్ట్రిప్స్కి సంబంధించి ఏ కలర్ ఉంటే ఏంటనేది, అంటే ఒకవేళ అందులో యూరియా కలిసిందా లేకపోతే ఇంకే దేనికన్నా పాలని కల్తీ చేశారనే దాన్ని బట్టి ఆ బాటిల్స్ మీద ఉన్న రంగును బట్టి ముందుగానే తెలుసుకుంటూ ఉన్నారు. ఏ విధంగా ఈ ఫుడ్కి సంబంధించి కల్తీని అరికడతారు, లేకపోతే దానికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కొంత ప్రశ్నార్థకంగా ఉందనే చెప్పుకోవచ్చు. విస్తృత తనిఖీలు చేస్తూ తప్పకుండా కల్తీని అరికడతామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.